తెలంగాణ అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై తీర్మానం సందర్భంగా మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేఆర్ఎంబీ పాపం అధికార పక్షానిదే అని బీఆర్ఎస్ ఆరోపించగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో గత ప్రభుత్వం అలసత్వం వహించిందని కాంగ్రెస్ ఆరోపించింది. టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, కేఆర్ఎంబీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను మేము అప్పగించలేదు, అప్పగించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కొత్తగా వచ్చినటువంటి మేము 2 నెలలైంది, మేమెక్కడ అప్పగించినాము, మేము కూడా అప్పగించలేదని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. టీఆర్ఎస్ పార్టీ గత బడ్జెట్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేఆర్ఎంబీ మెయింటెనెన్స్ కొరకు 200 కోట్ల రూపాయల కేటాయింపు చేసిండ్రు బడ్జెట్లో. నిజంగా మీకు కేఆర్ఎంబీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పగించే ఆలోచన గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి లేకుంటే 200 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఎందుకు కేటాయింపులు చేసిండ్రో వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోయినరు. రేపు మేడిగడ్డ పర్యటనకు శాసనసభ్యులందరినీ తీసుకెళ్లి మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టడం కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అవినీతి పెట్టబోతున్నాం. మీకు నిబద్ధత ఉంటే మీరు 96 కోట్లు 97 కోట్లు మరి బిల్లులు చెల్లించిన కాళేశ్వరం ఎంతవరకు మీరు కాళేశ్వరం నీళ్లు కింద 1,00,000 ఎకరాలకు ఇచ్చినామని చెప్పారు, ఎంతవరకు వాస్తవమో మీరు వచ్చి అక్కడ మాకు తెలియజేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విధ్వంసాన్ని కూడా ఈరోజు కూలంకషంగా దృశ్య మార్గం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా 44,000 క్యూసెక్ల నీరు ఆ ప్రభుత్వాయాములు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకమని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం 98,000 తీసుకుపోవడం కోసం అవకాశం ఇవ్వడమే కాకుండా ఈరోజు 44,000 క్యూసెక్లు నీరు తీసుకుపోయినప్పుడు ఉన్నటువంటి బ్యారేజ్లో అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి మరి నాగార్జునసాగర్ నల్గొండ తదితర ప్రాంతాలు మహబూబ్నగర్ ప్రాంతాలు ఎడారిగా మారడానికి కారణమైనటువంటి ఈ గత ప్రభుత్వ వైఖరిని కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా దృశ్యమార్గం ద్వారా చూపెట్టిందన్న మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ రేపటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు కార్యక్రమం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీలో ముఖం సాటేసి నల్లగొండ జిల్లాలో చెప్తుంటున్నావు, నల్లగొండకు పోయేటప్పుడు నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను ఎడారిగా మార్చినావు కదా, అక్కడ వెళ్ళేటప్పుడు తప్పు చేసినని ముక్కు నేలకు రాసి నల్లగొండకు ఓ, మహబూబ్ నగర్ ఓ, రంగారెడ్డికి ఓ, ఎక్కడన్నా పోవడానికి నీకు హక్కు ఉంది. కానీ నిజంగా నువ్వు తప్పు చేసి ఎండబెట్టి తెలంగాణ సొమ్మును దోసుకొని ఈరోజు పోయి ఇంకా ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీలో చెప్పనోడివి ప్రజలలో చెప్తావని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఇవన్నీ చెప్పి బయలుదేరమని డిమాండ్ చేస్తున్నాం.